డీటెయిల్స్ చూస్తే శ్రీ గురుతేగు బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మహారాష్ట్ర సర్కార్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా నాందేడ్కు వెళ్లిన ఆయనకు ఎయిర్పోర్ట్లో రాజ్యసభ సభ్యులు అశోక్ చవాన్, ఆయన కుమార్తె ఎమ్మెల్యే జై చవాన్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సభ్యులు రాజార్కర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ కరడ్లే తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కనిగిరిలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కమిషనర్ శ్రీధర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి ఎంఎస్ఆర్ రోడ్డులోని సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఒక కార్యక్రమాన్ని పెట్టడాన్ని అభినందిస్తూ దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి చెట్టు నాటడమే కాదు దాన్ని బతికించడం అనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. ప్రతి వారు బాధ్యత తీసుకొని వారి ఇంటి ముందు ఉన్న లేదా వారి షాప్ ముందున్న ఆ చెట్టు బతికే విధంగా చూడాలి. ఎందుకంటే ఈరోజు మనం ప్రకృతిని హరిస్తే ప్రకృతి ఏ విధంగా ఆగ్రహానికి ఏ విధంగా గురవుతున్నాం మీరు గతంలో చూసుంటారు. ఈ కోవిడ్ కానీ, సునామీలు కానీ, ఈ టెంపరేచర్ గత అంతకుముందు 2 సంవత్సరాల్లో పర్యావరణం ఈ చెట్లు నరకడం వీటన్నిటి వల్ల టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది. బాలల హక్కుల సాధనే భారత రాజ్యాంగ లక్ష్యమని వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ కె రమప్రభ తెలిపారు. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగం ఉత్తమ అత్యున్నత విలువలతో కూడుకుందన్నారు. కుల, మత, భాష, లింగ ప్రాతిపదికన మొదలైన తారతమ్యాలు లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగం పునరుద్ఘాటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పి మస్తాన్ రావు, విసిసిసి జిల్లా కన్వీనర్ కె సుశీల, విసిసి సమన్వయకర్త పి సతీష్, జిల్లా అధికారులు, బాలలు పాల్గొన్నారు. 20 జనవరి 26వ తేదీ ఈ దేశం యొక్క రిపబ్లిక్ డే అంటే ఏమిటో మనం కొంచెం అవగాహన పెంచుకోవాలి. 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సందర్భంలో బ్రిటన్ 63 దేశాలను పాలించింది. అప్పుడు మహాత్మా గాంధీ గారిని రెండవ ప్రపంచ యుద్ధంలోకి సైనికుల్ని పంపించమని అడిగారు. సైనికులు పంపిస్తే మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్రామిస్ చేశారు. ఆ ప్రకారము వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చారు. 1947 ఆగస్టు 15న స్వతంత్రం ఇచ్చారు. అయితే కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కంటోన్మెంట్లో రాచరిక వ్యవస్థ కొనసాగుతోందని ఎమ్మెల్యే గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్ కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ చేయాలి అంటే కూడా ఆ బోర్డు ఏదో ఒకటి వచ్చింది. పోనీ బోర్డు నుంచి ఏమన్నా చేస్తా ఉన్నారా అంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి ఫండ్స్ లేవనో ఇంకోటనో చెప్పి తప్పించుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలకు చేయాల్సిన న్యాయం 119 నియోజకవర్గాలలో 118 నియోజకవర్గాలకు ఒకలాగా, హైదరాబాద్ నడిబొట్టున తెలంగాణకు నడుబొట్టున ఉన్నటువంటి కంటోన్మెంట్ నొక్కని ఎందుకు చూస్తున్నారు? మీ ఆవేదన 100కి 100 సరైనది. తప్పనిసరిగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత. ఆయనకు ఇచ్చిన రైట్స్ ఎవరు ఇచ్చిర్రు? రైట్స్ ఆ పైనుంచి వచ్చింది. ఈయన చెప్తే ఆగుతుందా? ఈయనకి ఇదే వ్యవస్థ కావాలా? ఈ రాచరిక వ్యవస్థ ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండొద్దు, బోర్డు మెంబర్లు కావని, కార్పొరేటర్ కానీ ఉండొద్దు, నేనే రాజు లేక ఉండాలని అనుకున్న వ్యక్తి మాట్లాడితేనా జవాబు ఇచ్చేది? మాట్లాడితే ఈటల రాజేందర్ గారు మాట్లాడాలా, అలా కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలా? వీళ్ళే అలాంటి దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి ఎంత లేట్ అయితే వాళ్ళకి అంత లాభం అనే విధంగా ఉన్న వాళ్ళ గురించి నన్ను అడుగుతూ నేను వాళ్ళ గురించి చెప్పాలన్నా. ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? వాళ్ళు దాని గురించి మాట్లాడు. ఈరోజు దీక్షకు సంపూర్ణంగా మద్దతు ఉంది. యావత్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్కరు కదిలి వస్తున్నారు. ఇక్కడ మత పెద్దలు కావచ్చు,
అన్ని పండితులు కావచ్చు, క్రిస్టియన్ పెద్దలు కావచ్చు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను తిప్పాపూర్ 3వ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వెమ్లవాడలో పర్యటించిన ఆయన పనుల్లో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని మోసం చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న భాగంగా ఇక 144 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఈ ఇళ్లను నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుని పోయినప్పుడు సుమారు 5 కోట్ల పైచిలుకున్నటువంటి డబ్బుతోటి ఈ నిర్మాణాలు జరుగుతున్నటువంటివి పరిశీలించడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి పరిశీలన జరిగిందని ఈ రోజు కూడా ఏ విధంగా జరుగుతుందని చెప్పే దానిలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పరిశీలన కొరకు రావడం జరిగింది. వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. లబ్ధిదారులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు స్వయంగా వస్తూ చూస్తూ ఆనందపడుతున్నారని చెప్పి. నిర్మల్ జిల్లాలో గత 6 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించిన నిర్మల్ ఉత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన ఈ సంబరాలను 24 వరకు నిర్వహించారు. ఇక చివరి రోజు ముగింపు సభకు ఊహించని దానికంటే అధిక సంఖ్యలో జనం రావడంతో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. గ్రామీణ కళాకారుల ప్రదర్శనలు, జానపద నృత్యాలు సందర్శకులను మంత్రముగ్ధులు చేశాయి. విశాఖపట్నం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి జన్మ వేడుకల్లో భాగంగా రన్ అండ్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ డాక్టర్ సంక్రబత బాగ్చి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద ప్రారంభమైన రన్ సైక్లింగ్లో 15 సంవత్సరాలు పైబడిన యువత, వృద్ధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి మారథాన్లో రన్లు అంటేను. నేను 3K రన్ చేసి వచ్చానండి. అందరికీ ఇన్స్పిరేషన్. నేను ఇంటర్నేషనల్ అథ్లెట్ని. నాకు ఆల్రెడీ 300 మెడల్స్ ఉన్నాయి. మొమెంటోస్ మెడల్స్ అవన్నీను. నేను నేషనల్స్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గుజరాత్లో 3rd ప్లేస్ 100 మీటర్స్ 20 సెకండ్స్ వచ్చిందండి. అట్లాగే ఇప్పుడు నేను మళ్ళీ మధ్యప్రదేశ్ జబల్పూర్ వెళ్తున్నాను నేషనల్కి. ఫిబ్రవరి 11th వెళ్తున్నానండి. అంటే నేను ఎందుకు ఈ వయసులో కూడా వెళ్తున్నాను అని మీరు అనుకోవచ్చు. నేను ప్రతి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలని వెళ్తున్నానండి. ఐఎమ్ ఆల్రెడీ రిటైర్డ్ పర్సన్. ఈ సాయిరాం సేవలు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసండి. నాకు తెలిసి 1999 నుంచి కూడా నాకు సాయిరాం సేవలు నాకు తెలుసు. నేను చాలా వరకు వినియోగించుకున్నాం. నేను ఎంఈపీలో ఉన్న స్కూల్లోని అప్పుడు ఆ పేషెంట్ స్క్వాడ్ కదా చూసేవారు. అప్పటి నుంచి నాకు తెలుసండి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్ నిమ్మక సేకరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి పాఠశాల, కళాశాలల విద్యార్థులు, రెవెన్యూ సిబ్బందితో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన భారతదేశంలో పుట్టిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును కలిగి ఉండాలని తెలిపారు. అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజన్స్ను షాల్వాతో ఘనంగా సత్కరించారు. జనవరి 25న ఈ వాటర్ దినోత్సవం మనం జరుపుకుంటాం. ఈరోజు ప్రజాస్వామ్యము ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవడమే ముఖ్య ఉద్దేశం. 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది మన హక్కు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమందికి తెలియకపోయినట్లయితే మరి ప్రతి గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది ఉంది కాబట్టి, విఆర్ఓస్ ఉన్నారు కాబట్టి, విఆర్ఏలు ఉన్నారు కాబట్టి అందరూ కూడా తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ నిర్వహించారు.
మై ఇండియా మై ఓటు అంటూ తహసీల్దార్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్నికల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఓటర్లు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. బలమైన ప్రజాస్వామ్యం కోసం ఓటర్ అనేది ఒక ఓటు హక్కు అనేది చాలా విలువైనదిగా గుర్తిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి 2002 ఓటర్ జాబితాతో 2025 జాబితా ప్రక్రియను కొనసాగిస్తున్నాము. అందులో భాగంగా ప్రతి ఎలిజిబుల్ ఓటరు ఉండేటట్లుగా ఇనెలిజిబుల్ ఓటర్లు దాంట్లో డిలేషన్ చేసేదానికోసం ప్రొసీజర్ స్టార్ట్ చేసినాం. మొత్తం ఇప్పటికి దాదాపుగా మన నియోజకవర్గానికి సంబంధించి 58% కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా దాన్ని కూడా పూర్తి చేసి ఖచ్చితంగా ఎలిజిబుల్ పర్సన్ని మాత్రమే ఓటు హక్కు ఉండేలాగా ఎలిజిబుల్ లేని వాళ్ళని తీసేసేదానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు 16వ ఓటర్స్ డే సందర్భంగా మై ఇండియా మై ఓట్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేవిఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని నా ఓటు హక్కు, నా హక్కు, నా భారతదేశం నినాదాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటు హక్కు, దాని ప్రయోజనాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. డబ్బుకు లొంగకుండా ఓటును నిజాయితీగా వేయాలని సూచించారు. ఓటు వినియోగించడం జరిగింది. దానికోసం ప్రతి ఒక్కరికి ఓటు గురించి తెలియాలి. అదే విధంగా వారు ఎలా పెట్టాలి, ఏ విధంగా వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది, ఏ వయసుకు ఓటు హక్కు వస్తుంది అనేసి ప్రతి ఒక్కరికి తెలియడం కోసమే ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే పల్లెటూర్లలో ఉండే వారికి ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి తెలియడం కోసం, అదే విధంగా వారు ఎలా వినియోగించుకోవాలి, డబ్బు కోసం కాకుండా, ఈ రాజకీయాల కోసం కాకుండా మన కోసం మనం స్వతంత్రంగా ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం కోసమే మన గురించి అనేసి అందరికీ తెలియడం కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు ఈ ఓటుని మార్కాపురం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి యువతతో ఓటుపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా 60 సంవత్సరాలు నిండిన సీనియర్ ఓటర్లను గుర్తించి ప్రత్యేకంగా సన్మానించారు. తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో అదొక వజ్రాయుధం. మన నియోజకవర్గంలో 2,41,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు ఈరోజు ఓటుకు చేర్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఓటు అనేటువంటిది మనం వేయడం ద్వారా మన యొక్క ప్రాంతానికి కానీ, మన భవిష్యత్తులకు కానీ, మన దేశానికి కానీ కావలసినటువంటి వ్యక్తులను ఎన్నుకోవడం ద్వారా ఈ దేశము సుభిక్షంగా సమగ్ర అభివృద్ధి చెందేలాగా ముందుకు పోయేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ 16th ఓటర్స్ డే సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 18 గుంటూరు జిల్లా బాపట్ల వైన్ షాపులో ఓ మహిళ హల్చల్ చేసింది. మద్యం మత్తులో యువకుడిపై దాడి చేసింది. వైన్కు వచ్చిన తనను ఇక్కడ ఉన్నవాళ్లు తనను ఇబ్బంది పెట్టారని ఆమె పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం రాంపురం ఏజెన్సీ గ్రామంలో రక్తపింజర పాము కాటుకు గురైన యువ రైతు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొలంలో పనిచేస్తున్న యువ రైతును పాము కాటు వేయడంతో హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు. పేషెంట్కు యాంటీబయాటిక్స్ అందించిన వైద్యులు 24 గంటల పాటు పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సాలో ఆదివారం బోనాల సందడి నెలకొంది. ఆయా కాలనీలకు చెందిన భక్తులు స్థానిక శ్రీ పోచమ్మ మహాలక్ష్మి ఆలయాలకు పోటెత్తారు. మహిళలు తమ ఇళ్లలో ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను అమ్మవార్లకు సమర్పించారు. వేకువజామున 5 గంటల నుంచే బోనాలతో క్యూ కట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ సమ్మక్క సారక్క జాతర ముగియటం భీమన్న ఆలయంలో భక్తుల సందడి జనసంద్రంగా మారింది.
స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కళ్యాణకట్ట, ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రాంగణం, ప్రసాదాల విక్రయ కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వీఐపీ రోడ్డు, ఆలయ పార్కింగ్ పరిసరాల వీధులు భక్తుల రాకపోకలతో రద్దీగా మారాయి. స్వామివారి దర్శనానికి దాదాపు 8 గంటలకు పైగా సమయం పట్టింది. ఏలూరు గ్రామ దేవతల జాతర ముగింపు సందర్భంగా రేపు జరిగే కొర్లబండి ఊరేగింపు కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏలూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. కుంభం పోసే కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించడం, మేడల్లో ఉన్న అమ్మవార్లను దర్శించుకోవటం తదితర కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. పరంగా కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, వాటర్ సంబంధించి కూడా కార్పొరేషన్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ప్రత్యేక చర్యలు తీసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా శానిటేషన్ వర్కర్స్ కూడా ఎక్కువగా అదనంగా నియమించడం జరిగింది. అలాగే వాటర్ సదుపాయం కూడా కల్పించుకోవడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి ఏలూరు నగర ప్రజలకి, మరి మన ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ జాతర మహోత్సవంలో చుట్టుపక్కల ఎంతో మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఎలాంటి సౌకర్యాలు. ఏలూరు నగరంలో ప్రధానమైనటువంటి అమ్మవార్లు పిలిచినటువంటి 7 ప్రదేశాల్లో ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు దక్షిణ వీధి, తూర్పు వీధి, పడమర వీధి, పౌరపేట, ఆదివారపేట, లక్ష్మీవారపేట, తంగిలమూడి ఈ ఏరియాల్లో అమ్మవారి జాతరని చేసేటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది కానివ్వండి, అట్లాగే రెవెన్యూ, పోలీసు, అట్లాగే ఫైర్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఇవన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారిని వీరందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ జాతర మహోత్సవానికి వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని చెప్పి చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో సమగ్ర జీవనోపాధి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా 12 మంది గిరిజన మహిళలకు జీవనోపాధి శిక్షణను ఇచ్చినట్టు తెలిపారు. సమ్మక్క సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేసిన ఇప్ప పువ్వు లడ్డు తయారీ, క్రయ విక్రయాల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఇప్ప పువ్వు లడ్డు తయారీ యూనిట్ను ఆమె ప్రారంభించారు. గౌరవ మంత్రివర్యులు చాలా ఇంట్రెస్ట్తోని, అదేవిధంగా మా సెర్ఫ్ గౌరవ సీఈఓ దివ్య దేవరాజన్ గారు మాకు గత 2 నెలల నుండి మాకు ఆదిలాబాద్ నుండి ట్రైనర్స్ని పంపించి ఇక్కడ ఉన్న ఆదివాసీ మహిళలందరికీ కూడా 2 విడతలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్ప పువ్వు లడ్డు అనేది ఇక్కడ అమ్మవార్లకు చాలా ఇష్టమైన ప్రసాదంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మహాజాతర జరగబోతుంది కాబట్టి అన్న ఆలోచనతో గత 2 నెలల నుండి కొండపర్తి గ్రామము మరియు కన్నెపల్లి గ్రామం నుండి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ గత 10-15 రోజుల నుండి ఈ జాతర ప్రాంగణంలో 10 షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 షాపుల్లో కూడా గత 4-5 రోజుల నుండి చాలా డిమాండ్ పెరిగిపోయింది. సప్లై